ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగరముడి. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ వైకుంఠంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తము, భగవాన్ వెంకటేశ్వర స్వామి మూల స్వరూపము, భగవాన్ వెంకటేశ్వర స్వామి పెట్టి మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి లీలని ఇక్కడ వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఆప్తులుగా ప్రియంగా ఉన్న కృష్ణారెడ్డి ఓసారి వెంకటేశ్వర స్వామి వారు, అయ్యా నేను మీ ఇంటికి వస్తుండలా అన్నారు. అప్పుడు కృష్ణారెడ్డి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఇలాంటి సాధువులు కానీ గురువులకు కానీ ఇలాంటి వాళ్ళని ఇళ్ళగా తీసుకొస్తే వాళ్ళకి నచ్చదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం కానీ ఏమైనా తిడతారేమో అని మనసులో బాధపడుతుంటే అప్పుడు భగవాన్ వెంకటేశ్వర వారు మనసు ఎరిగిన మహనీయుడు, మనలో ఉన్న దోషాలని దుష్కర్మల్ని దురాశలను తొలగించడానికి వచ్చిన మహనీయుడు. అట్లాగే ఆ మహానుభావుడు కృష్ణారెడ్డి ఇంటికి వస్తానంటే ఆ సత్పురుషులను కానీ గురువులను కానీ ఇలాంటి వాళ్ళని కానీ ఆయన నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడతారు. వాళ్ళని బాధ పెడతాం తనకి ఇష్టం లేక తనలో తాను మదరపడుతుంటే మనసెరిగిన మహనీయుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ పొద్దైనా వస్తుండలా అన్నారు. దానికి మనసులో కృష్ణారెడ్డి గారు అనుకుంటున్నారు, పరబ్రహ్మ స్వరూపము పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చాలా శక్తివంతులు, అనంత స్వరూపుడు. శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి నా యొక్క ఆవేదన, నా యొక్క బాధ తెలియకున్నదేమున్నది, అందుకే ఏ పొద్దైనా వస్తుండలా అని చెప్పి ఆయన అక్కడి నుంచి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణారెడ్డి తన ఇంటికి వెళ్ళడం జరిగింది. కాలాంతరంలో స్వామివారు చెప్పినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారు కృష్ణారెడ్డిని అనుగ్రహించడం, వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలతో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వారి కుటుంబం వృద్ధిలోకి వచ్చి స్వామివారి యొక్క నిరంతర నామము ఓం నారాయణ ఆదినారాయణ నిరంతరం అన్నదానాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ అన్నదానాలకు వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొని కృష్ణారెడ్డి అన్నదానాలకి తనకు తోచిన విధంగా దాన ధర్మాల్లో కానీ ఆ అన్నదానాల్లో తనకు తోచిన విధంగా బియ్యం కానీ సరుకులు కానీ ధనం కానీ ఏదో ఒకటి ఇచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రీతిపాత్రులయ్యారు. అంటే ఇక్కడ అన్నదానం అనేది చాలా విలువైందని కృష్ణారెడ్డి గారికి అర్థమైంది. అందుకని ఎక్కడ అన్నదానం జరిగినా అన్నదానంలో తన యొక్క ధనము కానీ తన యొక్క ధాన్యం కానీ తన యొక్క వస్తువులు కానీ ఏదో ఒకటి ఉండాలని ఆ అన్నదాన కార్యక్రమంలో పంచేవారు. అందుకని అందరికీ ఈ లీల ద్వారా ఏమర్థమవుతుంది, మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అన్నదాన కార్యక్రమానికి మనం తోచిన విధంగా ధనమైన ధాన్యమైన వస్తువైనా ఏదో రూపంలో ఇవ్వాలని కృష్ణారెడ్డి గారికి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మనోనేత్రానికి ఇచ్చున్నారు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది అర్థం చేసుకుని కృష్ణారెడ్డి ఎవరికైనా ఒకటే మాట చెప్పారు, అయ్యా అన్నదానం అనేది ఇది మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొన్న వారికి వారి యొక్క కుటుంబానికి స్వామివారి యొక్క అనుగ్రహం అపారంగా ఉంటుంది, ఉత్తమ సద్గతులు ప్రసాదిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అందుకని ఎవరైనా సరే ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర వారు మంచా చేపిస్తున్నారు అనుకోవాలి, కానీ నేను అనుకోకూడదు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా కృష్ణారెడ్డి చెప్పినట్లుగా మనం స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మనం ఏదైనా ఇవ్వచ్చు, చేసుకోవచ్చు. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. హోమం వల్ల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు, దారం వల్ల అనుగ్రహం పొందుతున్నారు. అట్లాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అట్లాగే వాళ్ళకి స్వామి యొక్క సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉండి వాళ్ళు వస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అట్లాగే ప్రతి శనివారం సంగం జాగరణముడి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఏ సమయం మంది వచ్చినా కూడా దారం విభూది ఇస్తారు. అట్లాగే హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. అట్లాగే ప్రతి శనివారం స్వామివారి యొక్క కార్యక్రమంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆశ్రమంలో నామం నియమంగా చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగరముడి
తెనాలి నుండి సంగంజాలము గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడతాం. అట్లాగే ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర యొక్క తొలి హారతి అనంతరం భగవాన్ వెంకటేశ్వర యొక్క మూల స్వరూపాన్ని మహిమలతో ఆయన యొక్క మహిమలతో కలిగిన వీడియోని పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ, 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 ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.